హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో ఏ జాబ్కి ఎంత శాలరీ వస్తుంది అనేసి చెప్తాను. అండ్ స్టూడెంట్స్ అయితే కౌంట్ రాదు, ఎందుకంటే వాళ్ళు స్టడీ పర్పస్ మీద వస్తారు కాబట్టి వాళ్ళు రాకుండా రిమైనింగ్ వాళ్ళు అంటే ఇండియా నుంచి ఒక జాబ్ మీద అమెరికాకి వస్తారు కదా, వాళ్ళకి ఎంత శాలరీ ఉంటుంది అనేసి. అండ్ అమెరికాలో రిమైనింగ్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ రెస్టారెంట్స్లో రానివ్వండి, రోడ్డు వర్క్ రానివ్వండి, సెలూన్ వర్క్, బ్యూటీ పార్లర్ వర్క్స్, అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు రానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఎంత శాలరీ ఉంటుంది అనేసి ఈ వీడియోలో చెప్తాను. ఇంకా అంతకంటే ముందు ఎప్పుడు చెప్పేదే, ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. దానివల్ల మన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతూ ఉంటుంది. అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ ఎవరైనా కూడా ఇండియా నుంచి అమెరికాకి ఒక మంచి జాబ్ పర్పస్నే వస్తారు. అంటే ఇండియాలో సాఫ్ట్వేర్ అనుకోండి, అమెరికాకి వచ్చి కూడా సాఫ్ట్వేరే. ఇండియాలో డాక్టర్, అమెరికాలో డాక్టర్, ఇండియాలో లాయర్, అమెరికాలో లాయర్. ఆల్రెడీ వాళ్ళు ఇండియాలో ఏ వర్క్ అయితే చేస్తూ ఉంటారో దానికి రిలేటెడ్ వర్క్ చేయడానికి మాత్రమే అమెరికాకి వస్తారు. అంతేగాని ఏదైనా ఒక పని చూసుకుందాం అమెరికాకి వెళ్ళి అనేది ఉండదు అన్నట్లు. ఆల్రెడీ అక్కడ చేసే వర్క్ ఇక్కడ అన్నట్లు. అక్కడ ఏ వర్క్ పర్పస్ మీద అయితే అమెరికాకి వస్తారో ఇక్కడికి వచ్చి కూడా అదే వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇంకా విషయంలోకి వెళ్తే ఏంటి అంటే, అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ అంటే పెద్ద తోపు, డాక్టర్ అంటే తోపు, మిగతా వాళ్ళ తత్వం అనేది ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ అందరికి కూడా శాలరీస్ అనేది అవర్లీ బేసిస్ మీద ఉంటాయి. అంటే నువ్వు ఒక గంట సేపు పని చేస్తే ఇంత శాలరీ అని చెప్పేసి. అంటే బయట వర్క్ చేసే వాళ్ళకంతే, సాఫ్ట్వేర్ వాళ్ళకైనా అంతే, ఎవరికైనా అంతే అన్నట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వాళ్ళకి కూడా అంతే. యూట్యూబ్ అనేది అమెరికా వాళ్ళది కాబట్టి యూట్యూబ్ లో వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా అవర్లీ బేసిస్ శాలరీసే ఉంటాయి. అంటే మీ వీడియో ఒక గంట సేపు చూస్తే ఇన్ని డబ్బులు వస్తాయి, మీ వీడియో ఇంతసేపు చూస్తే ఇంత అని చెప్పేసి. అమెరికాలో ఏ వర్క్ అయినా అమెరికాకి సంబంధించిన దానికైతే అవర్లీ బేసిస్ శాలరీస్ ఉంటాయి అన్నట్లు. అంటే నువ్వు ఒక గంట సేపు పని చేస్తే నీకు ఇంత అని చెప్పేసి. సో దాని వలన ఏంటి అంటే, మిగతా వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉండడము, చిన్న పనులు చేసే వాళ్ళకి చాలా తక్కువ శాలరీస్ ఉండడం అనేది అలా ఏముండదు. అంటే మినిమం ఉంటుంది అన్నట్లు ఎవరికైనా కూడా. సో ఇంకా ఇప్పుడు ఏంటి అంటే, ఒక డ్రైవర్ వర్క్ చేసే వాళ్ళకి ఎంత ఉంటుంది అనేసి చెప్తాను. అమెరికాలో చాలా వరకు 16 వీలర్ ట్రక్స్ ఉంటాయి అన్నట్లు. అంటే ట్రాన్స్పోర్టేషన్ ట్రక్స్ అంటాం కదా మనం, ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళేది. చాలా పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి. వాళ్ళకి వచ్చేసి మంత్లీ 4 to 5 lakhs శాలరీ అయితే ఉంటుంది. అండ్ అమెరికాలో అన్ని చోట్ల శాలరీస్ అనేది ఒకే విధంగా ఉండదు. నువ్వు ఉండే ఏరియాని బట్టి శాలరీస్ ఉంటాయి, నువ్వు ఉండే ఏరియాని బట్టి ట్యాక్సెస్ కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ సైడ్ ఒక విధంగా ఉంటాయి శాలరీస్, కాలిఫోర్నియాలో ఒక విధంగా ఉంటుంది, టెక్సాస్, అంటే ఇలా ఏరియాస్ బట్టి మీకు శాలరీస్ అనేది ఉంటుంది అన్నట్లు. ఎందుకంటే ట్యాక్స్ అనేది నువ్వు ఉండే ఏరియాని బట్టి కట్టాల్సి ఉంటుంది కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంచుమించుగా దాదాపుగా ఉండేది చెప్తున్నాను అన్నట్లు. కట్టుగా ఇంతే ఇన్ని రూపాయలు అన్నట్టు రాకుండా ఆల్మోస్ట్ ఎంత అనేది. సో నేనేంటి అంటే, మన కరెన్సీలోకి మార్చి చెబుతున్నా కాబట్టి మీకు ఎక్కువగా అనిపించవచ్చు. లేదు అంటే నార్మల్ ఇక్కడి లైఫ్ స్టైల్ తగ్గట్లుగా అది నార్మల్ శాలరీ అన్నట్లే. సో నెక్స్ట్ ఇంకా ఒక సాఫ్ట్వేర్ కి ఎంత ఉంటది అంటే, స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 4.5 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒక 6 lakhs వరకు ఉంటది అన్నట్లు శాలరీస్. అంతే, అంతకంటే ఎక్కువ అయితే చాలా తక్కువ మందికి ఉంటాయి. అండ్ అది ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళు ఉండే ఏరియాస్ బట్టి అది ఉండొచ్చు. బట్ నార్మల్ గా మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళకైతే అంతే ఉంటది, అంతకంటే ఎక్కువైతే ఏమీ ఉండదు. అండ్ అదే సాఫ్ట్వేర్ లోపల కాంటాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తుంటారు అమెరికాలో చాలా మంది కూడా. మన ఇండియన్స్ కూడా చాలా మంది వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి ఇప్పుడు నార్మల్ ఎంప్లాయీస్ తో కంపేర్ చేస్తే డబల్ శాలరీస్ ఉంటాయి. ఎందుకంటే కాంట్రాక్ట్ బేస్ అంటే, ఈ రోజు నువ్వు రేపటి నుంచి వర్క్ లోకి రాకూడదు అంటే రేపటి నుంచి మానేయాలన్నట్లు. వాళ్ళది ఏంటంటే చాలా రిస్కీ జాబ్. అందువల్ల ఏంటంటే వాళ్ళ శాలరీస్ అనేది చాలా హైలో ఉంటాయి అన్నట్లు నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి 4.5 అనుకోండి, వాళ్ళకి సుమారుగా 7 to 8 ఈజీగా ఉంటుంది అన్నట్లు. అలా కాంట్రాక్ట్ సాఫ్ట్వేర్ లో ఒక విధమైన శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అమెరికాలో ఈ జాబ్ వాళ్ళకి చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయి, ఈ జాబ్ వాళ్ళకి ఎక్కువ ఉండదు అని చెప్పలేము. ఏంటి అంటే, అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారు అన్నట్లు. అంటే అమెరికన్ సిటిజన్షిప్ అయిన వాళ్ళు ఏంటి అంటే అమెరికాలో ఎన్ని జాబ్స్ అయినా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటి అంటే, మార్నింగ్ టైం వాళ్ళ జాబ్స్ చేస్తూ ఉంటారు, నైట్ టైం ఏదైనా హోటల్స్ రన్ చేసుకుంటూ ఉంటారు, కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది అన్నట్టు. నార్మల్గా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కంటే కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కంపేరిటివ్లీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టు గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి ఇంకా ఎక్కువనే సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళకి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పిల్లలు కూడా వర్క్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో అందువల్ల వాళ్ళకైతే ఇంకెక్కువనే సంపాదించుకుంటారు.
సో నెక్స్ట్ ఇంకా అమెరికాలో లాయర్స్ అయితే చాలా మంచి శాలరీ ఉంటుందండి అమెరికాలో. వాళ్ళకి సుమారు వచ్చేసి 16 లక్షల వరకు శాలరీ ఉంటుందంట మంత్లీ. అంటే సీనియర్ లాయర్స్, జూనియర్ లాయర్స్ ఇలా ఉంటాయి కదా, దానిని బట్టి వాళ్ళకి 15 లక్షలు, 16 లక్షలు ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళు అంత శాలరీస్ ఉన్నా కూడా నార్మల్ ఇంకా వేరే చోట కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ నేను వర్క్ చేసే చోట ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. తను జిమ్ లో వర్క్ చేసింది, మళ్ళీ లాయర్ గా కూడా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ పైలట్ జాబ్స్, అదే విమానాలు నడిపే వాళ్ళకి కూడా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. వాళ్ళకి కూడా 15 లక్షల శాలరీస్ అయితే ఉంటాయి. అమెరికాలో టీచర్స్ అయితే కొంచెం తక్కువ శాలరీసే ఉంటాయండి, 3 to 3.5 lakhs వరకు ఉంటది. అండ్ ఎందుకు అని అంటే అమెరికాలో చాలా వరకు స్కూల్స్ ఏంటి అంటే గవర్నమెంట్ ట్రస్ట్లు ఉంటాయి చూసారా, అంటే ట్రస్ట్ల మీదనే నడుస్తూ ఉంటాయి అన్నట్లు. అంటే ఫండ్స్ మీద వాటి మీదనే ఎక్కువ వరకు నడుస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటి అంటే చాలా మంది ఏంటంటే ఉచితంగానే చేయడానికి కూడా చాలా మంది రెడీగా ఉంటారు అన్నట్లు స్కూల్స్ లోపల. సో అంటే ఉచితంగా అంటే మరీ ఫ్రీ అని రాదు, చాలా తక్కువకే వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళ శాలరీస్ వచ్చేసి అయితే తక్కువనే ఉంటాయి. వాళ్ళకి 3 to 3.5 lakhs వరకు అయితే టీచర్స్ ఉంటాయి. అండ్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి టీచర్ వర్క్ చేసే వాళ్ళకి కూడా పెద్ద శాలరీస్ అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. వాళ్ళకు కూడా నార్మల్ శాలరీసే ఉంటాయి మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చేసే వాళ్ళకు కూడా. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ వాళ్ళండి. పోలీస్ వాళ్ళకి కూడా అమెరికాలో శాలరీస్ తక్కువనే ఉంటాయి. అండ్ వాళ్ళకి అసలు పోలీస్ జాబ్ రావడమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళ ప్రాసెస్ అంతా. నేను అది ఇంకో వీడియోలో చెప్తాను అసలు ఎలా ఉంటుంది ఇక్కడ పోలీస్ జాబ్ అని చెప్పేసి. వాళ్ళకు కూడా 3 to 3.5 lakhs వరకు ఉంటుంది శాలరీ. సో నెక్స్ట్ వచ్చేసి పశువుల డాక్టర్ అండి. అమెరికాలో పశువుల డాక్టర్ కి కొంచెం క్రేజ్ ఎక్కువనే ఉంటుంది. దాంట్లో వాళ్ళకి వచ్చేసి ఎక్కువ శాలరీసే ఉంటాయి. సుమారు వాళ్ళకి వచ్చేసి ఒక 8 లక్షల వరకు ఉంటుంది అన్నట్టు మంత్లీ. అమెరికా వాళ్ళకి పశువులు అంటే ప్రాణం. పొద్దున్నే కుట్రను తీసుకుపోతాం, దానికి పాల డబ్బాలు కొంటాము, పాలు కొంటాము అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎంత అంటే ఒక్కొక్కసారి మనకి భయం వేస్తుంది కూడా. అంటే అంత చూసుకుంటారు అన్నట్టు అమెరికాలో. ఈవెన్ డాగ్స్ రానియండి, క్యాట్ రానియండి. సో అందువల్ల అమెరికాలో పశువుల డాక్టర్కి చాలా క్రేజ్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా వీళ్ళ శాలరీసే రాకుండా వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఎక్కువనే కూడా ఎర్న్ చేస్తూ ఉంటారంట పశువుల డాక్టర్స్ అమెరికాలో. సో వాళ్ళకి వచ్చేసి అయితే 8 లక్షల వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన నార్మల్ డాక్టర్స్. ఇంకా అమెరికాలో హైయెస్ట్ క్రేజ్ ఉన్నదైతే డాక్టర్ ఫీల్డ్ కండి. సుమారుగా నెలకు వచ్చేసి వాళ్ళకి ఒక 20 lakhs వరకు అయితే శాలరీస్ ఉంటాయి అన్నట్లు. అంటే అందులో కూడా సర్జన్స్ ఒక విధంగా, మెడిసిన్స్ రాసే వాళ్ళకి ఒక విధంగా, అంటే డిపార్ట్మెంట్స్ వైజ్ గా ఉంటాయి కదా మన దగ్గర లాగానే. సో వాళ్ళకైతే ఆల్మోస్ట్ డాక్టర్ ఫీల్డ్ అయితే అమెరికాలో చాలా వరకు క్రేజ్ ఉంటుంది. వాళ్ళకి వచ్చేసి అయితే చాలా హైయెస్ట్ శాలరీసే ఉంటాయి. అండ్ మనలాగా డాక్టర్స్ చాలా మంది అవైలబుల్ గా ఉంటారు. అందువల్లనే అమెరికాలో డాక్టర్ ఫీల్డ్ కి కొంచెం క్రేజ్ ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బార్బర్స్ట్ ఎంత ఉంటుంది, అదే 13s చేస్తారు చూసారా, 13 వాళ్ళకి ఎంత ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళకి మంత్లీ కూడా 2.5 నుంచి 3 lakhs వరకు వస్తుందండి. ప్రతి 13 కూడా అంటే ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ రేట్లు అన్నట్లు. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసిన రేట్లే అమెరికాలో ఎక్కడైనా కూడా అంతే ఉంటుంది అన్నట్లు. ఒక 13 చేస్తే ఏంటంటే $20 ఉంటుంది, అంటే సుమారుగా $1600 అన్నట్లు. అండ్ వాళ్ళు 13 చేయడమే కాకుండా ఆ 13 చేసినందుకు టిప్ కూడా ఇవ్వాలన్నట్లు. వాళ్ళు ఒక బిల్లు ఇస్తారు, ఆ బిల్లు లోపల వాళ్ళు ఎంత టిప్ ఇవ్వాలి అనేది కూడా రాసి ఉంటుంది చాలా చోట్ల. సో వాళ్ళు 13 చేస్తే వచ్చిన దాంట్లో వాళ్ళకి టిప్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి అయితే 2.5 to 3 lakhs వరకు శాలరీసే రాకుండా ఇంకా పైన టిప్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నట్లు ఎక్కువ. సో నెక్స్ట్ ఏంటంటే బ్యూటీషియన్ వాళ్ళకంటే, బ్యూటీషియన్ వాళ్ళకి కూడా అంతే 2.5 to 3 lakhs వరకు వస్తుంది. అండ్ పైన టిప్స్ వస్తాయి అన్నట్లు. అంటే వాళ్ళకి ఎక్స్ట్రా టిప్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్లు. ఎవరైనా కూడా ప్రతి కస్టమర్ కూడా ఎంతో అంత టిప్ అయితే ఇస్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ శాలరీస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ టిప్స్ అనేవి చాలా వరకు యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే మంత్లీ వచ్చేసి 3 lakhs శాలరీ ఉంటుంది. అండ్ అందులోపల వచ్చేసి మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 4.5 lakhs వరకు అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫార్మసీ వాళ్ళండి. ఫార్మసీ వాళ్ళకైతే కొంచెం ఎక్కువనే ఉంటాయి శాలరీస్. వాళ్ళకి 6 lakhs to 7 lakhs వరకు ఉంటుంది మంత్లీ. అండ్ అమెరికా మొత్తంలో కూడా 2-3 ఫార్మసీలు ఉంటాయి అంతే, CVS అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వాల్గ్రీన్ అని చెప్పేసి ఇలాంటివే ఉంటాయి అన్నట్లు. సో ఆ 2-3 స్టోర్సే ఉంటాయి, అంటే మెడిసిన్స్ కి స్పెషల్ గా. సో వాళ్ళకి కూడా కొంచెం హైయెస్ట్ శాలరీనే ఉంటుంది. డాక్టర్స్ కి ఎట్లయితే హైయెస్ట్, ఆ మెడికల్స్ వాళ్ళకి కూడా కొంచెం హైయెస్ట్ గానే ఉంటది. సో నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్స్లలో వర్క్ చేసే వాళ్ళకి కూడా 2.5 lakhs నుంచి 3 lakhs వరకు వస్తాయండి. వాళ్ళకి కూడా టిప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నట్లు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వెళ్ళేసి ఏదన్నా తిన్న తర్వాత వాళ్ళకి టిప్ ఇస్తారు చూసారా, మన దగ్గర అయితే మన ఇష్టం అన్నట్లు, మనం ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు, బట్ ఎంతో అంత అయితే కొంచెం ఇస్తాం అన్నట్లు. బట్ అమెరికాలో అలా ఉండదు. అమెరికన్ రెస్టారెంట్స్లలో ఎట్లా ఉంటుంది అంటే ఈవెన్ వాళ్ళు వర్క్ చేశారు అనుకోండి, అక్కడ
ఆ మేనేజర్స్ అంటే ఎవరైతే ఆ రెస్టారెంట్ రన్ చేస్తారో వాళ్ళు పర్ అవర్ వచ్చేసి ఇప్పుడు బయట ఎట్లయితే $10 $15 ఇస్తారో బట్ రెస్టారెంట్స్లలో వాళ్ళు మేనేజర్స్ వచ్చేసి $2 $3 ఇస్తారు అన్నట్లు. అంటే లోపల వాళ్ళు వర్క్ చేస్తారు చూసారా వాళ్ళకి. బట్ వాళ్ళకి టిప్స్ ఉంటాయి చూసారా, దాని మీద ఆల్రెడీ రాసి ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది వచ్చారనుకోండి, మీరు ఇప్పుడు $15 వరకు టిప్ ఇవ్వాలి, లేదు అంటే $10 వరకు టిప్ ఇవ్వాలి అన్నట్లుగా ఆల్మోస్ట్ వాళ్ళు అంతకంటే ఎక్కువనే ఇస్తూ ఉంటారు. అందువల్ల ఏంటి అంటే అందులోపల సర్వెంట్ వర్క్స్ చేస్తుంటారు చూసారా, రెస్టారెంట్లలో సర్వెంట్ వర్క్ చేసే వాళ్ళకి చాలా శాలరీస్ వస్తాయి అన్నట్లు. మినిమం ఒక 3.5 వరకు కూడా రావచ్చు. అందువల్లనే ఏంటి అంటే మంచిగా బిజియెస్ట్గా ఉన్న రెస్టారెంట్స్ అమెరికాలో చాలా క్రేజ్ ఉంటుంది, వాళ్ళకి చాలా వరకు శాలరీస్ ఉంటాయి. అదే బయట నార్మల్గా అంటే సర్వెంట్గా రాకుండా నార్మల్గా వర్క్ చేసే వాళ్ళకి వచ్చేసి పర్ అవర్ వచ్చేసి $15 $16 అట్లా. అంటే సుమారుగా మన కరెన్సీలో అయితే నెలకి 2 lakhs వరకు అయితే వాళ్ళకి కూడా వస్తాయి. సో నెక్స్ట్ టైలరింగ్ జాబ్ చేసే వాళ్ళు రానియండి, స్కూల్ బస్సు రన్ చేసే వాళ్ళు, స్కూల్ డ్రైవర్ వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంత్లీ వచ్చేసి అయితే 3 lakhs వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చాలా ఇష్టమైంది అన్నట్లు అమెరికాలో బాత్రూమ్స్ అడిగితే ఎంత ఉంటుంది, అమెరికాకి వెళ్ళి బాత్రూమ్స్ అయినా అడుగుతారు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బాత్రూమ్స్ అడిగే వాళ్ళకి కానివ్వండి, లేదు అంటే ఇండ్లలో వర్క్ చేసే వాళ్ళకి, ఇండ్లలో బేబీ కేర్ వాళ్ళకైతే ఇంత ఎక్కువనే వస్తాయి లేండి. కానీ ఇట్లా ఇండ్లలో వర్క్ చేసే వాళ్ళకి, బాత్రూమ్స్ అడిగే వాళ్ళకి, వాళ్ళందరికీ వచ్చేసి 2.5 lakhs అయితే మంత్లీ వస్తాయండి. సో నెక్స్ట్ ఇంకా అమెరికాలో టీచర్స్ కి నార్మల్ గా తక్కువ శాలరీస్ ఉన్నారు కూడా ప్రొఫెసర్ జాబ్స్ ఉంటాయి. ప్రొఫెసర్లకు అయితే ఎక్కువ శాలరీస్ ఉంటాయండి, వాళ్ళకి వచ్చేసి 7 to 8 lakhs వరకు శాలరీ అయితే ఉంటుంది ప్రొఫెసర్స్ కి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే బయట వర్క్ చేస్తారు కదా, అంటే స్టోర్స్ లోపల వర్క్ చేసే వాళ్ళు రానివ్వండి, గ్యాస్ స్టేషన్లలో వర్క్ చేసే వాళ్ళు, గ్యాస్ స్టేషన్స్ అంటే పెట్రోల్ పంప్ అన్నట్లు, అందులో వర్క్ చేసే వాళ్ళకి 2.5 lakhs వరకు అయితే శాలరీస్ ఉంటాయి. ఇంకా నాకు తెలిసి అయితే అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే ఇంచుమించు రండి, అంటే ఆల్మోస్ట్ 10,000 అటు ఇటు అవ్వచ్చు, కానీ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఇలానే ఉంటాయి. ఇంకా కొంతమందికి అంటే వాళ్ళు ఉండే ఏరియాని బట్టి శాలరీస్ ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొన్ని చోట్ల వాళ్ళు ఉండే ఏరియాని బట్టి తక్కువగా ఉండొచ్చు. అండ్ వాళ్ళు చేసే అవర్లీ మీద కూడా బేస్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 hours చేస్తే ఒక రకంగా వస్తాయి, 8 hours చేస్తే ఒక విధంగా వస్తాయి. అంటే వాళ్ళు చేసే గంటలను బట్టి కూడా శాలరీస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అండ్ వాళ్ళకి ఇచ్చే టిప్స్ ని బట్టి వీటిని బట్టి. కాకపోతే ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఇప్పుడు నేను చెప్పింది అయితే ఆల్మోస్ట్ ఫిక్స్డ్ రేట్ అయితే ఇంతే ఉంటుంది అన్నట్లు. అండ్ నాకు ఆల్మోస్ట్ చాలా మంది పరిచయమే కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు కూడా ఇంచుమించు ఇంతే వస్తూ ఉంటాయి. సో ఇంత ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ రావాలి, ఎలాంటి వీడియోస్ రావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.